మీరు అటు సార్ ఇటువంటి వాళ్ళు పోనీ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదో అంతకుముందు కసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనుకోండి అయితే ఇద్దరు ఒక్కటైనా డౌట్ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒక్కటైనా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లొట్టపీసి ముఖ్యమంత్రి అంటాడు, ఒక ముఖ్యమంత్రి సన్నాసి అంటారు, ఒక ముఖ్యమంత్రి చాతాన ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రికును కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందం ఏంది? ఏదో ఉన్న ఇద్దరి మధ్యలో నన్ను చూడు అందరు చూడండి ఇక చూడండి ఆశ్చర్యం పీకేలేదు. అలా అరెస్ట్ చేస్తారా ఆశ్చర్యం డౌట్ ఎప్పటికీ. లొట్టపీసు కేసు అంటే ఇవాళ మీరు తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ చూస్తే నమస్తుంది. వాళ్ళ చెల్లెమైనప్పుడు గిట్నే ఒక దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రం కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే అడ్డుకు పోయినట్టు వచ్చి స్వాగతం పలుకుడు. ఈయన పోయిన అరెస్ట్ చేస్తున్నట మొత్తం తెలంగాణ ఎందుకు ఆందోళన చేయాలి? బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ నాయకుడు ప్రజా సమస్యల మీద ఓలేపోతలేడు. ఆయనకు స్వాతంత్ర సమరయోడు కాదాయనే, ప్రజా సమస్యలు కొట్లాడిన నాయకుడు కాదు. ఆ విషయంలో జైలు పోతాడు, అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు. ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి పడలేకపోతారు. బుద్ధపడితే ఫ్యూచర్ లో నేను కూడా ఒక అవినీతి పనులు సమర్థించిన ఆరోపణలు వచ్చినప్పుడు ఊకే బీఆర్ఎస్ జలగా కడిగిన ముత్తులక బయటకి వచ్చాక మాట్లాడు. ఇప్పుడు కనీసము దాని మీద మాట్లాడే ముందు ఇవాళ నువ్వు కనీసం కేబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు? ఎవరైనా చెల్లించినావు? ఇంత ప్లాన్ ప్రకారం అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు నీతివంతులుగా చెప్పుకోవడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం. ఇది అది ఇంకా బయటకు వస్తాయి. 700 కోట్ల లాభాలు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి లాభాలు చెప్పాలి, పరిస్థితి లాభాలు చూపెట్టు. 700 కోట్ల రూపాయల లాభాలు చూపెట్టు, మరి లెక్క చూపెట్టు. 700 కోట్ల రూపాయలు ఎక్కడ లాభాలు వచ్చినాయో నువ్వు చూపెట్టాలా? ప్రజలు వివరించు. ఏ అకౌంట్లో పైసలు అవి ఎవరికి ఇచ్చినావు? 700 కోట్ల రూపాయలు దొబ్బిపోదామని ప్లాన్ చేసిండు. 700 కోట్ల రూపాయలు దొబ్బిపోదామని ప్లాన్ చేసిండు. ఇలా మళ్ళా ఏం చెప్తున్నాడు? 700 అది కుదరలే కాబట్టి ఇప్పుడు 700 కోట్ల లాభం వచ్చింది. మళ్ళా దానికి వక్ర భాష చెప్తున్నాడు ఇవాళ. నీ పర్సనల్ అకౌంట్ అదేమన్నా? ఆయన పర్సనల్ అకౌంట్ నీ తాత జాగిరా నీ అయ్యే జాగిరా ఇవ్వడానికి? అరే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లిస్తావు? నువ్వు ఏది పడుతుంది ఇస్తావా? అంత ఆతృత ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. అరే ఫీజులు ఏమైనా పైసలు ఇవ్వవు, అంత ఆతృత ఇవ్వాలి కదా. ఆరోగ్యశ్రీ పైసలు ఎందుకు ఇవ్వాలి? అప్పుడు రైతులకు మీ అయ్యవై చెక్కులు ఇచ్చిన కదా, అంత ఆతృతతోని రైతులకు ఎందుకు చెక్కులు ఇవ్వలే? రైతులకు ఎందుకు బోనస్ ఇవ్వలే? రైతులకు రుణమాఫీ చేయడానికి అంత ఆతృత సంతకాలు ఎందుకు పెట్టలే? క్యాబినెట్ ఆమోదం లేకుండా రైతులకు రుణమాఫీ చేయొచ్చు కదా. నువ్వు ఇవ్వాలనుకుంటే ఎందుకు ఇవ్వలే? ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు అప్పుడు ఆమోదం కూడా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలే? దానిలో అంత ఆతృత ఏంది అంటున్నా. అంత ఆతృత క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇవ్వడానికి ఆతృత ఏంది? ఎంత లాభాన్ని ఆర్జించి నీ స్వలాభాన్ని ఆర్జించి నువ్వు ఉత్సాహం చూపెట్టినావు. దానివల్ల టొపిక్స్ కేసు స్టార్ట్ చేశారు. దానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. కాంగ్రెస్ కును మళ్ళా ఇప్పుడు కేసీఆర్ మళ్ళా ఢిల్లీ పోతాడు, ఢిల్లీ పంపిస్తాడు. ఎందుకంటే డ్రగ్స్ కేసుల కేసీఆర్ కుటుంబం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలే. ఎందుకంటే ఢిల్లీ పోయి కప్పం ముట్టయ్యపచ్చారు కేసీఆర్ కుటుంబం. ఒక నాయకుడు అనుకోని ఇచ్చేసి రాపా. నెక్స్ట్ ఫామ్ హౌస్ కేసు అయింది. ఫామ్ హౌస్ కేసులో మళ్ళీ అరెస్ట్ చేస్తారనుకున్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కేసీఆర్ కొడుకు దాని ఉంది అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మళ్ళీ ఏం చేశారు? పోయి 2 రోజులు టీవీలలో మొత్తం బ్రేకింగ్లు షేకింగ్లు మొత్తం 2 రోజులు టీవీలు మొత్తం అంటే ఏమైంది? లొట్ట పీస్ అయింది. అది లొట్ట పీసు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది లొట్ట పీసు బీఆర్ఎస్ పార్టీ మీద. అప్పుడేమైంది? మళ్ళా కేసీఆర్ వేసిండు, కేంద్ర నాయకత్వం పట్టిండు, మళ్ళా ఏమప్ప చెప్పిండు, ఎవరిని కలిసిండు, మళ్ళా కొత్త లీడర్ పట్టిండు, మళ్ళా చెప్పిండు. అది పోయింది. ధరణి కేసు ఏమైంది? మళ్ళా ఇంకో లీడర్ పట్టిండు, మళ్ళా కప్పం అయిపోయిండు, ధరణి కేసు లోపలికి పోయింది. కాళేశ్వరం ఏమైంది? మళ్ళా పట్టిండు, మళ్ళా ఢిల్లీ పోయింది. కేసీఆర్ అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆయన దళకెళ్ళేసి కదా. ఇవి ఉన్న సుత్తిల బాంబు వేయండి ఫస్ట్. ఈ పిట్ట బాంబుకి ఒక ఫస్ట్ ఇదే వెళ్తలేదు, అదే వెళ్తుంది. ఈ బాంబులు వెళ్తాం, బాంబులు దీపావళి అయిపోయింది, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది. ఇలా వైకుంఠ ఏకాదశి ఇప్పుడు అయిపోతుంది. ఇక సంక్రాంతి వస్తున్నది, సంక్రాంతి అయిపోతుంది. ఇక ఇప్పుడు ఏదో ఒకటైతే దీని సంగతి చూస్తాం, గ్యారెంటీ చూస్తాం. ఒకటన్నా ఏం బాధపడం. నీ కుటుంబం యొక్క అవినీతి బయటపడడమే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన.